కంపల్సరీ 20 ఏళ్ళు కంపల్సరీ లోపల ఉండాలా. దానికి వదిలేసి ఈ రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చేటట్టు కేసు పెడుతున్నారు. దీనికి మేము చాలా ఖండిస్తున్నాము. మహిళలు మేము ఊకునేదే లేదు. ఏడికైతే ఆడకాయ మేము ఏ మినిస్టర్ ఉండని, ఏ సీఎంఏ ఉండని, ఎవరు ఉండని, పబ్లిక్ అన్నప్పుడు పబ్లిక్ అందరికి ఒకటే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గాని, ఏ ఒక్క సీతక్క గాని ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వచ్చి ఇంతవరకు కూడా పలకరియలేం లేదు. కాబట్టి మేము ఈ రోజు దిగినాము. ఇది కాకుండా వాళ్ళకి ఏం ఒకవేళ సపోర్ట్ గా లేకున్నా గానీ మేము అందరం సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాము. ఈ రోజు బండి సంజయ్ గారిని మేము కోరేది ఒకటే, ఆ రోజు మీరు రిజైన్ చేయండి, మేము రాజీనామా చేస్తామని అన్నారు. ఈ రోజు నీ కొడుకు చేసినందుకు ముఖం మేడ పెట్టుకుంటున్నావో అది నీకు తెలవాలి. కాబట్టి దీనికి చాలా ఖండిస్తున్నాం మహిళలందరం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మాతృ దినోత్సవం. తెలంగాణలో ఉన్న మాతృమూర్తులందరికీ మరియు దేశంలో ఉన్న మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఏదైతే కేంద్ర మంత్రిగా చెలామణి అవుతున్న, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చెలామణి అవుతున్న, దేశం కోసం ధర్మం కోసం బేటీ బచావో బేటీ పడావో నారీ శక్తి జై భారత్ మాత అనేటోళ్ళ క్యాబినెట్ లో మినిస్టర్ గారి పుత్రుడు ఇవాళ ఏదైతే చేసిండో, ఒక అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఆమెను బలాత్కారం చేసి ఆత్మహత్యకు చేసుకునే విధంగా ప్రోద్బలించి ఆమెకు మెసేజ్లు పెట్టి ఆమెను అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఏదైతే రాజకీయాలు చేస్తున్నాడో ఈ కేంద్ర మంత్రి, ఈ బండి సంజయ్, ఈ కేంద్ర మంత్రికి తొత్రుగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా. అన్న రేవంత్ అన్నను అంటివి, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అంటివి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికను పాడు చేసిండ్రన్నా, నీ అన్న కొడుకన్నా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నా? 3 నెలల నుంచి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కేసు బుక్ చేయలేదు. నిన్నటికి నిన్న కరీంనగర్ లా హైడ్రామాలు చేసి అక్కడేదో హనీ ట్రాప్ కేసు పెట్టి ఆ అమ్మాయి మీదనే, నన్ను బలత్కరించిండు అనేసి చెప్పిన అమ్మాయి మీదనే హనీ ట్రాప్ కేసు పెట్టిర్రు. ఆ కేసు పెట్టిన తర్వాత మళ్ళా ఇక్కడ ఏదో బషీర్బాగ్ దగ్గర పోలీస్ స్టేషన్ లా కేసు రిజిస్టర్ చేసిర్రు. 24 ఏండ్ల పోరడు 17 ఏండ్ల అమ్మాయిని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆమెను నానా విధాలుగా చిత్రహింసలు చేస్తే ఫోక్సో చట్టం కింద బడా కేసులు పెట్టాల్సినోన్ని చిన్నగా స్టేషన్ బెయిల్ కేసులు పెట్టి ఆయనను కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనను ఏదో ఇరికించకుండా చేస్తున్నారు. అమ్మాయికి మేమందరము అండగా ఉన్నాం. మేము కూడా ఒక తల్లికి బిడ్డలమే, ఒక బిడ్డలకు తల్లులమే. ఆడపిల్లలు ఎవ్వరు కూడా బయటకు వచ్చి నా మీద గిట్లా చేసిండ్రు అని చెప్పరు. చెప్తున్నారంటేనే అర్థం చేసుకోండి. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్నా కూడా వాలిపోయే ఆ రీల్స్ అక్క, ఆ పిచ్చి గ్యాంగు ఎక్కడ కనబడతలేదు. అమ్మాయికి అన్యాయం జరిగితే మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా అమ్మ, ఎవరెందుకు మాట్లాడతలేరు? ఎందుకు నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకొని ఇట్లా కూర్చున్నారా? మనకు జరిగితే ఒక లెక్క, పక్కోళ్లకు జరిగితే ఒక లెక్కనా? న్యాయ వ్యవస్థలు ఎవరికైనా భారతదేశంలో ఒకటే లెక్క ఉండాలి. అది కేంద్ర మంత్రి అయినా లేకపోతే ఆటో డ్రైవర్ కొడుకు అయినా కూడా చట్ట ప్రకారంగా ఆయన మీద కేసులు బుక్ చేయాలి. కేంద్ర మంత్రి కొడుకు మీద కేసులు బుక్ చేయాలి, జీవిత ఖైదు విధించాలి, అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ పోలీసు వాళ్ళందరూ ఆ అమ్మాయి కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయికి రక్షణ జరిగే వరకు, న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మాయి తరపున పోరాడుతూనే ఉంటాం. భారత్ మాత అనేటోళ్ళు ఒక్కసారి మీరు భారత్ మాత బిడ్డలైతే ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నా. సెలవన్నా. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ఈరోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఏంటండి చెప్పు. ప్రధానం ఏంటంటే అమ్మాయి కేసు రిజిస్టర్ చేసుకుంటలేరు, నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయి ఈ రోజు హనీ ట్రాప్ అని తప్పు ట్రాప్ పట్టిస్తున్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ శాఖ ఉన్న హోంశాఖ తీసుకున్న బండి సంజయ్
ఇక్కడ హోంశాఖలు ఉన్న రేవంత్ రెడ్డి బడేబాయి చోటాబాయి లాగా పనిచేస్తున్నారు. ఇద్దరు బి పార్టీలుగా పనిచేసుకుంటూ నీరు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు కేసులు బుక్ చేసుకుంటలేరు? ఎందుకు దీని మీద నీరు కాల్స్తారు? ఒక మైనర్ బాలిక మీద ఈ రోజు మైనర్ బాలికను కూడా పట్టించుకోకుండా పాపం ఒక ఆడపిల్లని ఆవేదన చూడకుండా పెద్ద పెద్ద బడేబాయిలు కలిసి ఈ రోజు నీరు కాలుస్తున్నారు. ఇక్కడ మహిళా సంఘాలకు మేము ఉన్నాము. ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. మహిళల మంత్రం న్యాయం జరిగిన దాకా పోరాడతాము. ఈ రోజు చట్టాలను వాళ్ళు చుట్టాలుగా మార్చుకుంటున్నారు. ఇద్దరు హోంశాఖలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు చూస్తున్నారు దిల్సున్నాలో సుమతి మేడం పైన పోకిరీలు వెంటాడుతున్నారు. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నా ఇక్కడ రక్షణ లేదు ఆడపిల్లలకు. ఎక్కడ పెడుతున్నావు హనీ ట్రాప్ అని? ఇవాళ కావాలని నీరు కారుస్తున్నావు. కానీ బిడ్డ చెప్తున్నా నేను, బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని మీరు ఇది సీరియస్ గా తీసుకోకపోతే, యాక్షన్ తీసుకోకపోతే, ఇంతకుముందు పావన్ అన్నట్టు ఇక్కడ ఆటో డ్రైవర్ కి బడే బాబులకు ఉన్న చట్టాలు కాదు, సాధారణ మహిళల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే చట్టాలు పనిచేయాలి. ఎందుకు మీరు చట్టాలను ఈరోజు సెక్షన్లను ఎందుకు తప్పుగా పేరుస్తున్నారు? ఎందుకు తప్పుగా రాస్తున్నారు? తక్కువ ఎందుకు రాస్తున్నారు? ఈ రోజు సిగ్గు శరం ఉంటే బండి సంజయ్ హోం శాఖకు రాజీనామా చేయాలి. ఈ రోజు మోడీ కడుపు వచ్చింది కదా, సిగ్గు లేకుండా పక్కకులో పెట్టుకుంటావా? అట్లాంటి వ్యక్తికి ఆడపిల్లలు అన్యాయం చేసిన పక్కకులో పెట్టుకొని ఏ ప్రయోగాలు పలుకుతావు? ఈ రోజు రాజీనామా చేయాలి, బర్తరాఫ్ చేయాలి. ఈ రోజు బండి సంజయ్ సిగ్గు లేకుండా మా కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడిండు. 2 రోజులలో తిప్పి కొట్టేటట్టు దేవుడు చూస్తున్నాడు. నువ్వు అన్ని అడ్డగోలుగా మాట్లాడినావో ఈ రోజు నీ కొడుకు లంగ పని చేసిండు. లంగ కొడుకుని తీసుకొని అడ్డం పెట్టుకొని ఈ రోజు నీరుగా ప్రయత్నం చేస్తున్నావు. మా మహిళా సంఘాల అందరి తరపున నేను చెప్తున్నా, న్యాయం జరిగిన దాకా పోరాడతాము, మేము వెంటాడతాము. నీ కొడుకు శిక్ష పడాలిగా. నీ కొడుకు నీకు ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు. నీ అధికారం అనేది నీ ఇంటికి, అది దేశానికి. నీ ఇంటికి వరకు వచ్చాక నీ కొడుకైనా ఒకటే, సాధారణ పౌరునుడైనా ఒకటే. ఇదే వేరే వాళ్ళు చేస్తే ఈ పార్టీ మహిళా సంఘాలు పెద్ద పెద్ద గోడాడినట్టు ఈరోజు బీజేపీ నీతి వ్యాఖ్యలు చేస్తుంది. చట్టసభలలో 33% మహిళలకు ఇస్తావో లేదో నాకు తెలియదు, మోసం చేస్తావు ఈ రోజు. కానీ ఒక సాధారణమైన అమ్మాయికి నువ్వు న్యాయం చేసి ఈ రోజు నువ్వు రాజీనామా చేయ బండి సంజయ్ చేసి నువ్వు పోయి రాజీనామా చేసి నీ కొడుకుని కూడా జైలు పెట్టు. 20 ఏళ్ళు నువ్వు ఈ రోజు పెట్టినాడే, అప్పుడు నువ్వు నిజంగా దేశభక్తుడు జై శ్రీ రామన్న ఈ రోజు నడుస్తుంది. ఈ రోజు మేము ఇక్కడ పేట్ బషీరాబాగ్ దగ్గరకు వచ్చినాము. ఈ రోజు బండి సంజయ్ అనే మూర్ఖుని కొడుకు 3 నెలల నుంచి ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ప్రలోభన పెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని మత్తు పదార్థాలు ఇచ్చి ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేస్తలేరు. హోమ్ మినిస్టర్ ఏమో మన రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుని తెచ్చుకున్నందుకు ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డలకు న్యాయం అనేది లేదు. కాబట్టి హోం మంత్రి ఇక్కడ ఉన్న మన హోమ్ మినిస్టర్ కలిసి ఇప్పటి వరకు ఆ అమ్మాయిది తీసుకోలేదు. కాబట్టి న్యాయం అయ్యే వరకు ఇదే మా బాబు కేసీఆర్ గవర్నమెంట్ లో దిశ కేసులో 3 రోజులలో మట్టు పెట్టిండ్రు. దిశ కేసులో మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ బండి సంజయ్ హిందువులమంటారు. హిందువులు బంధువులు అనుకుంటా ఈ రోజు ప్రజలకు ప్రలేభాలు పెట్టి మళ్ళీ మోదీ వస్తున్నాడు. మోదీకి చెప్తాము ఏంటంటే మళ్ళీ తెలంగాణలోనే ఉన్నదా మొత్తం భారతదేశంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు కేరళలో వచ్చినామని చెప్పి అక్కడ విధ్వంసం. నిన్న కరీంనగర్, ఈ రోజు తెలంగాణలో 3 నెలల నుంచి అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో తిరుగుతున్న కేసు అనేది నమోదు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? తెలంగాణలో ఆడబిడ్డలము అంటే కేసీఆర్ ఉన్నప్పుడే రక్షణ ఉండే అనేది అంటే చెప్పకనే చెప్పినట్టు ఈ రోజు ప్రజలకు ఈ మూర్ఖ ప్రభుత్వము మూర్ఖుడు. ఈ రోజు బండి సంజయ్కి ఒకటే సవాల్ ఇడుస్తున్నాం. నువ్వు అంటే చార్మినార్ కు భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తావు కదా బండి సంజయ్, అదే భాగ్యలక్ష్మి టెంపుల్ కి వచ్చి నీకు దమ్ముంటే నీ కొడుకుని తీసుకొచ్చి ఒట్టు పెట్టుకుని వాని 20 ఏళ్ల జైలు శిక్ష అయ్యి అప్పుడు నిన్ను హిందువుకు ఒక పెద్ద దిక్కు అంటారు. కానీ నువ్వు మాత్రం నీ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆడబిడ్డలం కాదు భారతదేశంలో ఉన్న ఆడబిడ్డలమందరము నిన్ను బొందబెట్టి నీ మంత్రి పదవి ఫస్ట్ నిన్ను సస్పెండ్ చేయాలి. మోదీ ఏదైతే హిందూ అంటాడు కదా బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే నిన్ను ఇదే స్టేజ్ మీద ఇదే పేరేడ్ గ్రౌండ్ లో నిన్ను సస్పెండ్ చేస్తేనే మా అందరం ఆడబిడ్డలం ఊరుకుంటాము. దీంట్లో ఇక్కడ పిఎస్ లో కూడా మాకు ఏ సమాధానం కరెక్ట్ చెప్పలేదు, సిఐ కరెక్ట్ సమాధానం చెప్తలేడు. కాబట్టి తక్షణమే వానికి అరెస్ట్ చేయాలి, లోపటేయాలి. అమ్మాయి వాళ్లకు రక్షణ ఇయ్యాలి. అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చి బయట బతికి బట్టగట్టలేదు. ఈ రోజు మా తోటి మహిళ పావని గౌడ్ ఇంటి మీదకి పోయినరు అంటే న్యాయం మాట్లాడితే ఎవరైనా న్యాయం అనేది గొంతు విప్పితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అంటే అరాచకాలు తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తుండ్రు. కాబట్టి తెలంగాణలో బీజేపీనైనా కాంగ్రెస్ నైనా బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. హిందీలో మాట్లాడుతుంది, నేను కూడా మాట్లాడతాను.
అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మోడీ जी आज आप तेलंगाना में आ रहे हैं. ఒక్క నిమిషం మాట్లాడు తొందరగా मोदी जी आज आप तेलंगाना में आ रहे हैं. हम छोटे से सूचना आपको दे रहे हैं. अब बेटी बचाओ बेटी पढ़ाओ सब आप बताए थे. कहाँ बचा रहे बेटी को, किधर पढ़ा रहे? हम लोग डर रहे हैं बेटी लोग को बचाने के लिए, पढ़ाने के लिए, बाहर निकलने के लिए. जब हमारे केसीआर थे तब हमारे तेलंगाना में हम लोग उनको भेजते थे बाहर, देर से वो लोग जाते थे. अभी हम लोग डरने का चांस आया हम लोग को. इसके लिए मोदी जी अब बंडी संजय के लड़के ने इतने बड़े फोक्सो केस में जो पुलिस लोग भी नहीं कुछ कर रहे हैं, हम लोग क्या करें? किसके साथ जाए, किसको न्याय करने के लिए करें? इसके लिए मोदी जी आपको एक ही हाथ जोड़ के हम लोग विनती कर रहे हैं. मोदी जी को बंडी संजय के लड़के को आप ही देखें, आप ही सब कुछ करें. इसके लिए हम आपको न्याय कर रहे हैं. డివిజన్ వాళ్ళ ఏదో అడుగుతున్నారు కదా, చెప్పండి. ఇప్పుడు అడగండి. గంటలకు కాదు, 3 నెలల నుంచి అదే సభ సాక్షిగా నేను కిరోసిన్ పోసుకొని చనిపోతాయి కేసు తీసుకోబోతా అని చెప్పింది. దాని వల్లనే కేసు తీసుకున్నారా లేకపోతే ఎట్లా చూడొచ్చు? అయితే ఈ రోజు ఏదైతే మేము కొంపెల్లి నివాసం ఉంది, అమ్మాయి బాధితురాలు కొంపెల్లి నివాసి, ఆ నివాసి 2 రోజులు కాదు, ఇది 90 రోజులు, గత 3 నెలల నుండి ఆ అమ్మాయిని వాడుకొని బెదిరించి ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి రకరకాలుగా శారీరకంగా మానసికంగా వాళ్ళని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, అది కూడా 17 సంవత్సరాల అమ్మాయి, కాలేజీలో కూడా ఆయనకు అదుపు ఏదీ లేకుండా విచ్చని. ఇప్పుడు ఎంక్వైరీ చేద్దాం, దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర హోంశాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డికి నేను సవాల్ ఇస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే నీ బృందాన్ని రమ్మను, నీ అక్క నీ చెల్లెని అసెంబ్లీలో నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ సపోర్ట్ తీసుకొని మాట్లాడతావు కదా రేవంత్ రెడ్డి. అలాగే ఈ రోజు పీఎం గా వస్తున్నారు కదా, నువ్వు ఆడబిడ్డలంటే చాలా గౌరవం అంటావు. ప్రధానమంత్రి గారికి నేను చెప్తున్నా, దగ్గర పెట్టుకొని హోంశాఖ ఇచ్చిన బండి సంజయ్ కొడుకు ఏమని ఇచ్చావు హోంశాఖని? ఆయనకు హోంశాఖ ఇచ్చి బండి సంజయ్ కొడుకును హైదరాబాద్ మీద ఏదో చూసి అమాయకులను చూసి అమాయకుల పిల్లల్ని అన్యాయంగా వాడుకో, బలి చేయి. గట్టిగా వాళ్ళు ఏమన్నా నిన్ను అడిగితే ఉల్టా కేసు బనాయించమని చెప్పినారా? ఏమనంటే కౌశిక్ రెడ్డి మీద ఉరుకుతావు కదా బండి సంజయ్, నీకు సిగ్గుస్వరం ఉందా? ఒక అమ్మకు పుట్టిన కొడుకువేనా? నిజంగా అయితే అమ్మకు అయ్యకు పుట్టిన కొడుకువైతే నీకు హిందూ మీద గాని, నీకు ప్రజల మీద గాని ఎలాంటి విశ్వాసం ఉన్నా, నీకు దమ్ముంటే అమ్మకు పుట్టిన కొడుకువైతే రా, మేముంటాం కొంపెల్లి, ఇదే పేట్ బషీరాబాద్ లో మేముంటాం, మేమందరము మీ ముందే ఉంటాం, మీ మధ్యలోనే ఉంటాం. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళని ఎన్ని రకాలుగా మీరు బెదిరిస్తున్నావు? నీ బలం చూపించి రాష్ట్రాన్ని వాడుకుంటున్నావు, నీ బలాన్ని చూపించి కేంద్రాన్ని వాడుకొని ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులను గంప కింద కమ్మి పెడుతున్నావు. ఒరే, నువ్వు అమ్మకయ్య గుట్టుంటే దొంగ నా కొడుక, నీ కొడుకుని తీసుకొని వచ్చి కోర్టులో నువ్వు పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసి అందరిలాగని అందరికీ పోకో చట్టం ఎట్లయితే వర్తిస్తుందో నీ కుటుంబం కూడా వేరు కాదని నువ్వు దాంట్లో నిజంగా కూడా నువ్వు అమ్మవారి గుళ్ళని తలుస్తావు కదా, నేను హిందువుని అంటావు కదా. హిందువుగా కాదు, ఒక అయ్యకు పుట్టిన కొడుకు అయితే నీకు ధైర్యం దమ్ముంటే కాంగ్రెస్ వాళ్లకు సవాల్ ఇస్తున్నాం, ఇక్కడ బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం, ఇద్దరు కలిసి రండి, మేము కూడా ఉంటాం మహిళలుగా. మేము కేవలం ఒక ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లులుగా ఉంటాం. రండి, ఎంక్వైరీ చేద్దాం. నువ్వు సిఐని గాని పోలీస్ డిపార్ట్మెంట్ లను గాని నువ్వు ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా నీకు ధైర్యం ఉంటాయి, నీ ఫోన్ కాల్స్ తోని ఎన్నిసార్లు ఐపీఎస్ కు ఫోన్ చేసావు, నీ ఆత్మ మీద చెయ్యేసి ఆ ఆత్మ విమర్శన చేసుకో. అయినా సరే నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మామూలు ఆడబిడ్డగా చెప్తున్నాం, మేమందరం ఉంటాం. నీ నిజాయితీ పరుడు అయితే నీ కొడుకుని తీసుకొని రా, పోలీస్ స్టేషన్లు ఇద్దాం. ఇదే పోలీస్ వాళ్ళను నీకు నమ్మకం లేకపోతే నీ కరీంనగర్ వాళ్ళని కూడా తెచ్చుకో, అందరినీ కలిపి వాళ్ళ బస్సుకి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ అమ్మాయి పుట్టుకలో రాజకీయం లేదు, ఆ అమ్మాయి ధనవంతురాలు కాదు. ఆ అమ్మాయి మేజర్ గా చిన్న పిల్ల, 17 ఏళ్ల అమ్మాయి, మైనర్ అమ్మాయి. ఆ అమ్మాయి మీద నువ్వు కరీంనగర్ లో ఏమని కేసు పెట్టించినావు? అసలు నువ్వు మనిషివేనారా? మనిషివైతే నువ్వు అమ్మ పుట్టింటే అలాంటి కేసు బుక్ చేయించొద్దు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, వాళ్ళకి ఎలాంటి అపశుభం తెలియని పిల్లను అమాయకురాలు చేసి మత్తులో పెట్టి వాడుకున్నది కాక అన్యాయంగా ఏ దేవుళ్ళు ఏ అమ్మవాళ్ళు నిన్ను క్షమిస్తారు? ఎక్కడి నుండి నీకు న్యాయం ఉంది? నువ్వు మాట్లాడే మాటకు నువ్వు కుటుంబంలో జరిగిన విధానానికి సంబంధం లేదు ఉందా? నువ్వు వెంటనే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి,
నువ్వు రాజీనామా చేసి నార్మల్ వ్యక్తిగా ఎంక్వైరీ చేయించుకో, నీ సిద్ధశుద్ధి నిరూపించుకోమని మేము సవాల్ ఇస్తున్నాం.